ఒక్కసారి ఇప్పుడు సార్ చెప్పిన దానికి సార్ నాకు చాలా స్పష్టంగా ఇప్పుడు కోర్టులు తీర్పులు ఇచ్చాయి, కోర్టులు వాళ్ళ అబ్జర్వేషన్స్ చెప్పారు, అండ్ ఈ పర్టికులర్ అంశాలకు సంబంధించి అనేక అంశాలు ఫస్ట్ ఈ పర్టికులర్ సెక్షన్ 22 ఈ వివాదానికి సంబంధించి కూడా 45 రోజుల లోపల ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించాలి ఎవరైనా సరే గ్రీవెన్స్ తో వస్తే అని చెప్పి హైకోర్టు చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ సమస్య నాకు ఇక్కడ మేజర్ కనబడుతుంది, మనం అండర్లైన్ చేసుకోవాల్సింది డిస్ప్యూట్. ఎక్కడైతే వివాదం ఉంటుందో అక్కడ చేతివాటం మొదలవుతుంది. ఫస్ట్ వివాదాన్ని క్రియేట్ చేయడం అనేది మనం ఇప్పుడు కూడా ఇంతకుముందు చూసాం. ప్రైవేట్ భూమి ఉంది అనుకోండి, వాసు గారు మీ పేరు మీద ఒక ప్రైవేట్ భూమి ఉంది, మీరు ఎక్కడో ప్లాట్ ఉంది ఒక దగ్గర, మీరు రెగ్యులర్ గా వెళ్ళరు, అక్కడ ఫెన్సింగ్ వేసుంటారో ఏదో చేస్తుంటారో వదిలేస్తుంటారు. వాడు ఏం చేస్తాడు, సింపుల్ గా అదే పత్రాలు అట్లాంటి నకిలీ పత్రాలు ఇంకెవడో ప్రైవేట్ వాడు ఆ ఎంఆర్ఓనో ఎవరినో పట్టుకొని ఒక ప్రైవేట్ పత్రాలు సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత ఏమవుతుంది, మీ సొంతగా మీరు కష్టపడి సంపాదించి మీరు కొన్నటువంటి ఆ భూమి ఇంకోటి ప్రైవేట్ పత్రాలు ఉండేసరికి అది ఫస్ట్ డిస్ప్యూట్ అవుతుంది. వన్స్ అది వివాదం కాగానే మీ వాల్యూ పడిపోతుంది. సో మీరు ఎంతో కొంత నయానో భయానో ఇచ్చేసి అమ్మేసుకుంటే అయిపోద్దిరా బాబు అనుకుంటారు మీరు. లేదు మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టు తెల్చదు, చాలా సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైతే అది వివాదం అవుతుందో ఆ వివాదము సమస్యగా మారుతుంది. ఆ సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యము సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడికి ఉంటది. సో ఇప్పుడు వివాదాన్ని క్రియేట్ చేయడం, నిజానికి ఇదివరకు ఇంతకు ముందు ఏం చేసేది, కింద స్థాయిలో ఏదో ఎంఆర్ఓనో లేకపోతే ఆర్డీఓనో ఎవడో కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులతోటి కలిసి కుమ్మక్కై ఈ వివాదాలు చేసేవాడు. ఇవాళ ఏమైందంటే గవర్నమెంట్ ఒక వివాదం క్రియేట్ చేసింది, అది ఇంకా డేంజరస్. ప్రైవేట్ వ్యక్తులు చేసిన దాన్ని కట్ చేయాల్సింది పోయి వాళ్ళ గవర్నమెంట్ ఒక వివాదం క్రియేట్, అంతే కదా సార్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దట్. సో గవర్నమెంట్ ఇంటెన్షనల్లీ యు ఆర్ మేకింగ్ ఎస్ ఎ డిస్ప్యూట్. నువ్వు డిస్ప్యూట్ ని తొలగించాలి, అసలు డిస్ప్యూట్ గా క్రియేట్ చేసి మళ్ళీ మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అనడం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే ఎవరు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఇదివరకు అంతా కూడా కంప్యూటరైజ్ ఉద్దేశం ఏంటండి, ఇవాళ ఇంతకు ముందు ఇప్పుడు మనం మీ సేవా కేంద్రం ఉందనుకోండి, కంప్యూటరైజ్ నీకు ప్రతిదీ నీకు ఏది కావాలన్నా డైరెక్ట్ గా నువ్వు తీసుకోవచ్చు అని కదా మనం చెప్తున్నది. అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లకుండానే నీకు కావాల్సిన దరఖాస్తులు నీకు కావాల్సిన అన్ని చేసుకునే విధంగా ఉండేది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ తీసుకొచ్చింది. అందుకే మళ్ళీ మీరు ఏం చేశారు, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్తే గానీ నీ సమస్య పరిష్కారం కాదు అన్నప్పుడు ఆటోమేటికల్లీ ఆ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ దగ్గర ఎవరు ఉంటారో మనకు తెలుసు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, నేను తెలంగాణ పల్లెటూరు నుంచి వచ్చిన వాడినే, మాకు నిజంగా చాలా ఇది ఇంట్రెస్టింగ్ అంశము. 80s 90s లో నక్సల్ ఉద్యమం మొదలైన తర్వాత, చాలా సీరియస్ గా నక్సల్ ఉద్యమం పెరిగిన తర్వాత 90s లో ఆ టైంలో చాలా మంది కొంతమంది ఈ భూస్వాములు వీళ్ళందరూ కూడా నయానో జెండాలు పాతేవాళ్ళు. అప్పుడు ఎర్ర జెండాలు పాతిన టైంలో భూములు అమ్మేసుకొని హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అప్పట్లో. సో మొన్న ఈ ధరణి ఆ తర్వాత నుంచి వచ్చిన కొన్ని డిస్ప్యూట్స్, నేను పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. కొంతమంది ఈ ఎన్ఓసి తీసుకురావాలి, ఇప్పుడు మాది కూడా అట్లాగే ల్యాండ్ అసైన్ భూముల్లో పడింది అనుకోండి, వెనకాల ఎవరు ఉన్నారు, మొదటి నుంచి మాదంటేనేమో మొదటి నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి భూమి ఏదో ఉంది. సో వారసత్వంగా లేనివాడు ఉంటాడు వాడు, అంటే నయానో భయానో డబ్బులు ఇచ్చేసి అమ్మేసుకుని ఎర్ర జెండాలు పాతారు కాబట్టి అమ్మేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఆ సామాన్యుడికి ఏంటి, జస్ట్ పేపరే ఆధారం, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు పల్లెటూరులో. వాడికి ఇప్పుడు ఎన్ఓసి తీసుకురావాలన్నారు, మీరు అసైన్ భూముల్లో పడింది, తీసుకురావాలంటే ఏం చేయాలి, నేను ఇంతకు ముందున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకొచ్చుకోవాలి, రైట్, నిజంగానే వీడికి అమ్మాము పర్టికులర్ వ్యక్తికి అని. ఈ అనుమతి అనేసరికి ఏమైందంటే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తే గానీ వాడు అనుమతి ఇవ్వడు. ఇంకోటి అసలు ముందర వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టమే కదా. సో ఫైండ్ అవుట్ చేయడం కష్టం. ఇప్పుడు ఒక ల్యాండ్ లార్డ్స్ నే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్స్ 70 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టినవి కూడా ఇప్పుడు 22A అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు వాడు బిల్డర్ అసలు ఎవరు ఎక్కడున్నాడు, ఆ లింక్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ పట్టుకోవడం అనేది ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం. తర్వాత ఇందాక డిజిటైజేషన్ అని చెప్పి అన్నారే, ఈవెన్ డిజిటైజేషన్ అంటే యాజ్ పర్ ఆర్టీఐ యాక్ట్ వాళ్ళు దే హ్యావ్ టు డిస్క్లోజ్ ఎవ్రీథింగ్ ఇన్ వాళ్ళ సైట్ అండి, వెబ్సైట్లో. ఆర్టీఐ ప్రకారం ఇట్ ఈస్ అ మ్యాండేటరీ. అయితే వాడు ఏం చెప్తున్నాడు, ఎంతసేపు ఎప్పుడు చూసినా కూడా అండర్ కన్స్ట్రక్షన్, ద సైట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్తాడు. అది కూడా వైలేషన్ ఆఫ్ లా. కాకపోతే దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు, దాని మీద వైలేషన్ ఆఫ్ లా, ఇట్ ఈస్ ప్యూర్లీ వైలేషన్. చార్మినార్ కడుతున్నావా నువ్వు, లేకపోతే ఇప్పుడు సార్ మల్టీ డైమెన్షనల్ డిసిప్లిన్స్ వీటిలో పనిచేశారు కాబట్టి చట్టం మీద సమగ్రంగా చెప్తున్నారు, అది వైలేషన్ ఆఫ్ లా అని. అది నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సార్ చెప్పేంత వరకు తెలియదు. ఇప్పుడు వెబ్సైట్ 90% వెబ్సైట్లు పనిచేయవు.
లేకపోతే వాళ్ళకి ఏ గుండ్రంగా ఇన్ఫర్మేషన్ తిరుగుతుంది. దొరకదు ఆ వెబ్సైట్ లో వాటిలో. సర్వర్ నాట్ వాళ్ళు దొరకదు. ఇంటెన్షనల్లీ పెట్టరు, దొరకకూడదు. దొరకకూడదని అండర్ కన్స్ట్రక్షన్ పెడతారు. సురేష్ గారు But ఇప్పుడు it's a violation of law అనేది It's it's very important thing. Malified intention.